హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. దిస్ వీడియో ఈజ్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. స్టార్ మాలో కొత్తగా ఒక సీరియల్ స్టార్ట్ అవబోతుంది, అదే సత్యభామ. ఇప్పటికీ మీరందరూ కూడా చాలా గ్లిమ్స్ అయి చూసుంటారు. చాలా మంది ఎక్సైటెడ్ ఉన్నారు ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి. ఈ సీరియల్లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా మనకి యశోధర్గా పరిచయమైన నిరంజన్ ఫస్ట్ టైం ఒక మాస్ హీరోగా మాస్ అప్పీల్ లుక్తో రాబోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ సత్యభామ సీరియల్లో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది, సో సత్యభామ మనకి ఏం ఆఫర్ చేయబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుంటాం. హలో నిరంజన్. హాయ్ సార్. మీ పేరు నిరంజన్ అని తెలుసుకోవడంతో ఫస్ట్ టైం నేను అవునా మన యశోధర్ కదా అని, ఎందుకంటే మీరు అంత కనెక్ట్ అయ్యారు. అవును. సో ఇప్పుడు సత్యభామలో ఒక అంటే చిన్న ఒక మాస్ హీరో లుక్ లో కనిపిస్తున్నారు. అంటే ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అంటే స్టార్ మా ప్రేక్షకులకి ఈజేబీ సక్సెస్ చేసినందుకు అండ్ యశోధర్ని అంతగా ప్రేమించినందుకు చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను. ఆ ఒక గ్రాటిట్యూడు సత్యభామతో ట్రావెల్ అవుతుంది ఇప్పుడు. మరి స్టార్ మాలో రాబోతున్న ఈ సత్యభామ సీరియల్లో మీరు చూస్తే ఏంటంటే ఆల్రెడీ మనకి టీజర్లో వాటిలో ఒక ఫైట్స్ చేస్తూ ఒక చిన్న ఒక బ్యాడ్ బాయ్ ఒక మాస్ ఇమేజ్ ఉన్న మాసీ క్యారెక్టర్ లాంటి అనిపిస్తున్నారు కదా. సో మీకు ఈ క్యారెక్టర్ చెప్పగానే ఎలా అనిపించింది, మీకు ఎక్కడ ఏం కనెక్ట్ అయింది? డెఫినెట్గా ఇప్పుడు నా ఐడియా ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కొత్త ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు మాకు ఆ కంటెంట్ వినంగానే ఒక చిన్న భయం రావాలి. అంటే అరే మనం ఇప్పుడు దాకా హ్యాండిల్ చేయలేదు కదా, ఏమి అవుతుందా లేదా అన్నట్టు. అప్పుడు మనల్ని నిద్రపోయేటట్టు చేయదు అది ఆ థాట్. సో దట్ హౌ ఇట్ గాట్ ఇంప్రెస్. లైక్ క్రిష్ క్యారెక్టర్ వినంగానే ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అంటే పర్ఫామ్ చేసే దానికి మీకు స్పేస్ ఉన్నప్పుడు అంటే తినేయాలనిపిస్తుంది, మొత్తం అది ఏమైనా ఇచ్చి పడేయాలనిపిస్తుంది. ట్రూ. అంటే ఇప్పుడు జనాలు కూడా అంత ఎక్కుతుంది ఒక సబ్జెక్టు. స్టార్ మా సీరియల్స్ కానీ మనం చేసే వర్క్ అంతగా ఇష్టపడతారు, రీచ్ అవుతుంది అని చెప్తే డెఫినెట్గా మనం దాన్ని అంత పెద్దగానే చూడాలి. వీ కెనాట్ సీ ఇట్ యాజ్ అ స్మాల్ ఆబ్జెక్ట్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు ఈ సీరియల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి. ఇంతకుముందు మీకు ఎవరైతే హిట్ పేరు కింద ఉన్నారో సేమ్ ఆమె ఇప్పుడు సత్యభామ టైటిల్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ పేర్ అప్ ఫర్ ద సెకండ్ టైం కన్సిక్యూటివ్? డెఫినెట్గా ఒక ప్రాజెక్ట్ చేసాం కాబట్టి యూడి నో అంటే నాకు తెలిసి ఉంటుంది ఏ రియాక్షన్స్ లేకపోతే ఎలా వర్కౌట్ అవుతుంది మన అపియరెన్స్ స్క్రీన్ మీద అని చెప్పి. దట్ వే ఇట్ విల్ బీ వెరీ గుడ్. అంటే ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ అదంతకి మించి ఒక థాట్ ఏంటంటే ఆబ్వియస్లీ జనాలు అంత ఎంజాయ్ చేశారు ఆ పేరుని అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ ఇట్. మనం అంతగా ఇష్టపట్టినప్పుడు మనకి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఓకే మళ్ళీ వచ్చి పని చేయాలి అనేది. ఈ సీరియల్ అంటే ఎస్పెషల్లీ ఈ స్టార్ మాలో వస్తున్న సత్యభామ అనే సీరియల్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ నాట్ ఓన్లీ ఇదే కాదు, ఒక మెసేజ్ కూడా ఇస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ మెసేజ్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఒక సీరియల్ మీరు చేస్తున్నందుకు మీకు ఎలాంటి ప్రౌడ్ అనిపిస్తుంది? మీకు స్టార్ మాలో ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది ఒక ప్రౌడ్ విషయం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ ఆస్పెక్ట్లో వచ్చే కంటెంట్ని చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ కొన్ని ఇయర్లు ఇండస్ట్రీలో ట్రావెల్ అయిన తర్వాత మనకి ఒక్కొక్క స్టెప్ ఎదగాలి అనే మైండ్లో ఈజేబీ డెఫినెట్గా అది ఒక మైల్ స్టోన్ అయింది సీరియల్ ఇండస్ట్రీలో. వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, మీరు చెప్పినట్టు నిరంజన్గానే వచ్చాను, కానీ చాలా తక్కువ టైంలో జనాలు ఇష్టపడ్డారు. దే హ్యావ్ అక్సెప్టెడ్ ద క్యారెక్టర్ అండ్ దే హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. సో అది చూస్తున్నప్పుడు మనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఇప్పుడు సేమ్ ఛానల్కి మళ్ళీ ఇంకో ప్రాజెక్టు విత్ డిఫరెంట్ జానర్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నప్పుడు that will be even more exciting. And thanks to Star Ma అంటే ఇలాంటి అవకాశం మనం పుట్టించకపోతే వాళ్ళే పుట్టించేది, అది ఆ క్రియేట్ అవ్వకపోతే మనం ఏం చేయలేము. సో టోటల్ క్రెడిట్ గోస్ టు Star Ma and team.
సో అండ్ ద ఆడియన్స్. అయితే మేము చూసిన మా గ్లిమ్స్లో కనిపించింది ఏంటంటే మీరు ఒక చిన్న అంటే అల్లరి చిల్లరగా ఉన్నారని పక్కన పెట్టేస్తే అంటే రియల్ లైఫ్ అలా ఉండలేము. బట్ కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా మన కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీకు రిలేట్ చేసుకున్నట్టు అనిపించిందా సీరియల్ చేస్తున్నప్పుడు ఆ షూట్లో? ఇప్పుడు లేదు, అంటే ఇప్పుడు దాకా చాలా తక్కువే పోర్షన్ షూట్ అయ్యింది కాబట్టి ఇంకా అలాంటిది ఏమీ తగలలేదు వాళ్ళ మైండ్కి. కానీ అంటే క్రిష్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నాకు కనిపించేది ఒక కమర్షియల్ మూవీ క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ సీరియల్ ఎనీమోర్. స్టార్ మా ఇప్పుడు మూవీ కూడా చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, అంటే తీసిన ఆ టీజర్లోనే ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకుని ఆమెని రివాల్వ్ చేసుకుంటూ అలాగే చేశారు కాబట్టి ఆ ఫైట్తో I would thank to the direction team and technician, choreographer, fight master, like everybody like worked so hard. అంటే అందరు ఎఫర్ట్స్ అక్కడ బొమ్మలో కనిపిస్తుంది. సో దట్ వాజ్ ద ఇమెన్స్ ఇంపాక్ట్ ఆ ప్రోమో మీద పడింది. అయితే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మీరు అన్నారు అంటే మనకి ఇష్టమైన ఒక క్యారెక్టర్ పడినప్పుడు తినేయచ్చు అంటే దానికి 100% మీరు అన్నారు కదా. సో దానికి మీరేమైనా హార్డ్ వర్క్ చేశారా, లేకపోతే దానికి హోంవర్క్ లాంటివి ఏమైనా చేసి సజెషన్స్ లాంటివి ఏమైనా ఇచ్చి లేకపోతే ఎలా? ఇప్పుడు నా చెవుల్లో ఫస్ట్ క్రిష్ అనే క్యారెక్టరు వాడు ఊరా మాస్ ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పి ఆ మూమెంట్లోనే ఐ స్టార్ట్ కన్సీవింగ్ ద క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఎస్ డెఫినెట్గా ఒక చిన్న డాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే మనకి క్యారెక్టర్ ఇలా ఉండాలంటే హెయిర్ స్టైల్ మనం వేరే ప్రాజెక్ట్ ఇంకా వెనకాల చేసిన ప్రాజెక్ట్కి దీనికి అస్సలు సింక్ ఉండకూడదు. మీ బాడీ లాంగ్వేజ్ కానీ యాక్టింగ్ ప్యాటర్న్ కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ లుక్ కానీ ఇది మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేసింది జనాలకి గట్టిగా ఎక్కింది మైండ్కి. సో దాన్ని ఓవర్లాప్ చేసి ఇంకో క్యారెక్టర్ని వాళ్ళ ముందు పెట్టి కన్విన్స్ చేయాలంటే దట్ విల్ బి ద టఫెస్ట్ జాబ్. యశోధర్ అనేది చాలా యా సో దాన్ని మనం పక్కన పెట్టి ఇంకో క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలంటే దట్ విల్ బి ద టఫెస్ట్ థింగ్. అండ్ నాకు అనిపించింది ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా యష్ కనిపించకూడదు అని చెప్పి. అంటే దట్స్ హౌ క్యారెక్టర్ రీబోర్న్ అవుతుంది. ఇక్కడ క్రిష్ అంతే కనిపించాలి, వాడొక మాస్ ఎలిమెంట్ అది అలాగే కనిపించాలి అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఎవ్రీథింగ్. ఎలా మనం కాస్ట్యూమ్ నుంచి కానీ హెయిర్ స్టైల్, బియర్డ్, ఎవ్రీథింగ్ ఒక్క దీంట్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ఫుల్ కాస్ట్యూమ్ ఉంది, బియర్డ్ లైట్ ఉంది, హెయిర్ స్టైల్ అంతవరకు ఏంటంటే ఒక ఇదే ఉండేది, మొత్తం టోటల్ గా ఫంకీనెస్ వచ్చేసింది. అదే ఈ కమ్మలు పెట్టడం, హెయిర్ స్టైల్ చేంజ్ చేయడం అండ్ ఇంత యాక్సెసరీస్ నేను ఎప్పుడు వేర్ చేయాలి. అండ్ రియల్ లైఫ్లో ఐ ఓంట్ బీ ఏబుల్ టు వేర్ దీస్ కైండ్ ఆఫ్ టూ మెనీ కలర్స్ ఆన్ మై బాడీ. సో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఫోటో సెల్ఫీస్ తీసుకుని ఇలా వచ్చిందంటే అరే మనం ఇది అనేలాగా ఉంటుంది, ఇంత కలర్ఫుల్గా ఉన్నామా అన్నట్టు. సో ప్రిపేర్ అయింది అయితే నాకు మస్త్ ఎంజాయ్మెంట్, కంప్లీట్ ఎంజాయ్ చేశాను నేను ఆ ప్రాసెస్ని కంప్లీట్ ఎంజాయ్ చేశాను. అయితే ఇప్పుడు వరకు వచ్చిన మీకు రెస్పాన్స్ వస్తుంటే బయట ఆల్రెడీ హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా. బట్ మీకు మీ ఫ్యామిలీ వరకు తెలిసి ఉంటుంది, నాకు తెలిసి అవతల మీ ఆపోజిట్ లీడ్ పేరు ఎవరైతే ఉన్నారో సత్యభామ ఆ ఫ్యామిలీ గురించి తెలుసుంటారు కదా. సో చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారా? అంటే మీది టోటల్ గా కాంట్రాస్ట్ క్యారెక్టర్సే కదా, కాంట్రాస్ట్ ఫ్యామిలీస్ కూడా మీ ఫ్యామిలీ పరంగా ట్రూ అంటే ఆ కంటెంటే అది మాసు ఆ కంట్రాస్ట్ కూడా క్లాస్. సో ఎలా ఉండే, ఎంత ఎగ్జైట్ ఉన్నారు అంటే మమ్మల్ని ఎంత ఎగ్జైట్ అయిపోతుంది? డెఫినెట్గా ఇప్పుడు మాకు వినేటప్పటికే ఎగ్జైట్ అవుతాం మనం. అండ్ ఒక థాట్ మనకి స్క్రీన్ మీద వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ ఇంటెన్షన్ మీదే మనము పనిచేసేది, ఆడియన్స్ మెస్మరైజ్ అవ్వాలి, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి అని చెప్పి. సో డెఫినెట్గా ఇప్పుడు మనకు చేసేటప్పటికి 100% వీఆర్ సాటిస్ఫైడ్. లైక్ మన తరపు నుంచి ఒక్కొక్కరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అదంతా నీట్గా ఆన్ పాయింట్ ఉంది. సో జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఆడియన్స్ రెస్పాన్స్. ఇప్పుడు ప్రోమోకి అయితే పిక్చర్ రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా ఆడియన్స్తో మామూలుగా ఉండదని చెప్పి. వాళ్ళకి ఇష్టమైతే అసలు ఏం చూడరు, గట్టిగా గుద్దుతారు హిట్ అనే స్టాంప్ని. ఆ ఫస్ట్ సక్సెస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ హోప్ఫుల్లీ సక్సెస్ అనేది ఒక అది డెస్టినీ అన్నట్టు ఉండదు. సో లేదు, అవును ట్రూ. ఈ రోజు మనం ఏం చేస్తామో అదంతే జనాలు కూడా చూస్తారు.
అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. యా, మీ మాటలు వింటుంటేనే అర్థమైపోతుంది క్రిష్ క్యారెక్టర్ లో మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారండి. ఎందుకంటే కొన్ని మాసీ వర్డ్స్ కూడా తెలుగులో ఉంటాయి, మాసీ వర్డ్స్ కూడా వస్తున్నాయి, గుద్దుతారు, ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా. సో ఫైనల్ గా ఓవరాల్ గా చూసుకుంటే కనుక మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఎందుకంటే మీరు ఒక క్వాలిటీ కంటెంట్ అందిస్తే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కూడా దాన్ని ఆదరిస్తారు. సో ఈసారి ఏంటంటే సీరియల్ మాత్రమే అంత మించి అనేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తాం. ఓవరాల్ గా ఈ సీరియల్ గురించి ప్రేక్షకులు చెప్పాలంటే కనుక స్టార్ మా సత్యభామ గురించి ప్రేక్షకులు ఏం చెప్తారు? చూడండి అని చెప్పడానికన్నా ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ దెమ్ ఇన్ ప్రయర్. అంటే ఒక మంచి ఓపెనింగ్ ఉంటుంది సీరియల్కి. ఇది మేబీ చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ మనం ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి ఐ విల్ బీ హ్యావింగ్ దట్ కాన్ఫిడెంట్. అంటే జనాలకి నచ్చుతుంది. అండ్ ఐ లవ్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ లైక్ ఇంత మంచిగా దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు అని. ఇప్పుడు ఈజేబీ చూసి మీకు ఏ ఒక మజా వచ్చిందో అది అలాగే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అండ్ ఆ క్యూరియస్ చూస్తున్నప్పుడు ఆ మజా ఉంటుంది కదా, అది బరాబర్ ఉంటుంది. మేము కూడా ఇంతకుముందు చెప్పినట్టు మేము కూడా ఎగ్జైట్గా ఉన్నాం. ఖచ్చితంగా ఈజేపీ కన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సత్యభామ మీకు మీరు అనుకున్న ఏదైతే న్యూ ఇమేజ్ ఉందో అది కూడా ఇచ్చి, మీరు అన్నారు కదా క్యారెక్టర్కి డిఫరెన్స్ ఉండాలని చెప్పి. సో ఆ క్యారెక్టర్ మీరు ఇలా చూపించారు, స్క్రీన్ మీద కూడా మాకు అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్రెష్ ఫీల్తో వస్తున్న ఈ సత్యభామని ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఆడియన్స్కి జస్ట్ లవ్ టు థ్యాంక్ దెమ్. ఈజేబీని ఎలా సక్సెస్ చేశారో ఈ ప్రాజెక్ట్ని కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ లవ్ యూ లాట్.